నెంబర్ 1, ఇంతకు ముందు ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళ ప్రాపర్టీస్ ని వక్ఫ్కు కావాలంటే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ముస్లింలు మాత్రమే తమ ప్రాపర్టీస్ ని వక్ఫ్కు ఇవ్వగలరు. ఇన్ కేస్ ముస్లిం గా కన్వర్ట్ అయిన వాళ్ళు కనీసం కన్వర్ట్ అయ్యి 5 years అయి ఉండాలి. నెంబర్ 2, వక్ఫ్ బోర్డు లో ఏదైనా ఆస్తిని మాది అని క్లెయిమ్ చేస్తే వక్ఫ్ ట్రైబ్యునల్ డిసిషన్ ఫైనల్ అవుతుండేది. కానీ ఇప్పుడు ఎవరైనా తమ ప్రాపర్టీ కోసం హైకోర్టుకి వెళ్ళవచ్చు. ఇంతకు ముందు కూడా వెళ్లేవాళ్ళు, కానీ కాన్స్టిట్యూషనల్ రైట్ లోపల వెళ్లేవాళ్ళు. నెంబర్ 3, మహిళలు ఎలాంటి కాంప్లికేషన్ భూములైనా దానికోసం హైకోర్టుకి వెళ్ళవచ్చు. ఇంతకు ముందు అయితే వక్ఫ్ ట్రైబ్యునల్ డిసిషన్ ఫైనల్ అవుతుండేది. నెంబర్ 4, ఇంతకు ముందు వక్ఫ్ బోర్డు మెంబర్స్ లలో ఓన్లీ ముస్లింసే ఉండేవాళ్ళు. కానీ బిల్ తర్వాత ప్రతి వక్ఫ్ బోర్డులో 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఉంటారు. నెంబర్ 5, వక్ఫ్ బోర్డులో ఉండే 8 lakhs ప్రాపర్టీస్ లో 3 lakhs ప్రాపర్టీస్ డిజిటలైజ్డ్ ఉన్నాయి. మిగతా 5 lakhs ప్రాపర్టీస్ ఆఫ్లైన్, అంటే ప్రాపర్టీస్ పత్రాలు ఉన్నాయన్నమాట. బిల్ తర్వాత అవన్నీ డిజిటలైజ్డ్ అయిపోతాయి. సో మీరు వక్ఫ్ బోర్డు సపోర్ట్ ఉన్నారా లేదా అగెయినిస్ట్ ఉన్నారా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ టైప్ చేయండి.